ఒక సామాన్యుని నుంచి ఒక సెలబ్రిటీ అయ్యి వచ్చారు కదా. అంటే ఒక క్యూట్ అమ్మాయికి ఒక క్యూట్ అబ్బాయి సర్వ్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి మీరు. ఆ క్యూట్నెస్ కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? చాలా క్యూట్ ఉన్నారు. నేనా? కావాలనే కదా మీరు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చారు. మరి ఇంత టేస్టీ ఫుడ్ కర్నూలులో ఇంత మంచి రెస్టారెంట్ ఉన్నప్పుడు నేను తినిపించాలి కదా మీకు. ఇంత ఏంది ఎవర్రా మీరంతా, ఏంది కాదు. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నారు కదా, అవును. ఒకసారి మా అయితే ఏమైనా మాట్లాడమంటారా? మీ ఏజ్ ఎంత? ఏజ్ గురించి ఇప్పుడు ఏం వద్దులేండి, మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. అంటే అన్ని నచ్చలేదా? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. కళ్యాణ్ పడాలా అన్ఫెయిర్ గేమ్ కొన్ని దగ్గరలో ఆడాడు అని నాకు అనిపించింది. అది నిజమా అబద్ధమా? నా పర్సనల్ పాయింట్ వచ్చినప్పుడు నాకు ఎఫెక్ట్ అవుతున్నప్పుడు నేను రియాక్ట్ అవుతాను, అది నా ఇష్టం. పక్కన పాయింట్లోకి వెళ్ళి గెలుపుకునే అవసరం నాకేంటి? ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా? కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ పడాలా. అవును. వీడు 23 years సార్. వాడికి ఆ ఏజ్ ఆఫ్ మెచ్యూరిటీ, అంత అండర్స్టాండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు సార్. నాకు ఓన్ బ్రదర్ ఉన్నా నన్ను అలా చూసుకోడు. అంటే అఫెక్షన్ ఉంది. ఏ అఫెక్షన్? నార్మల్ అఫెక్షన్, ఫ్రెండ్స్ ఏదో, నాకు వాళ్ళు ఏది క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, ఆ అఫెక్షన్ ఉంది. బర్నీ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అసలు మాస్టర్ మైండ్ తనే. అసలు మీకు సంజన గారు బిగ్ బాస్ ని నడిపిస్తున్నట్టు మీకు ఉంది, కానీ అక్కడ గేమ్ మొత్తం నడిపిస్తుంది బర్నీ గారు. అప్పుడులో రంభా ఓర్వశి మేనకాల అట్లా మాట్లాడుతున్నారు తెలుసా? సబ్స్క్రైబ్ ఫర్ టేస్టీ రాజా. ఎంత మంచి రాజా, ప్లీజ్ లైక్ షేర్. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హే గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా. అట్ ప్రెజెంట్ ఫస్ట్ టైం లైవ్లో ఇంటర్వ్యూ కూర్చున్న పాపతో మనం ఉన్నాం. పాప అన్నారా, ప్రియా శెట్టి గారు అన్నారా, హౌస్లోనే యుద్ధం చేసి వచ్చిన పాప అనాలా, ప్రియా శెట్టి అనాలా, లేదా రియల్ ఫైటర్ అనాలా నాకు తెలీదు. కానీ అమ్మాయి కోసం తెల్లవారు 5 గంటలకు లేచి ఎక్కడో హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిన. అంత ఇబ్బంది పెట్టింది ఈ అమ్మాయి. సరే, ఈ అమ్మాయితోనే మాట్లాడదాం ఫస్ట్. ఇబ్బంది పెట్టానా? లేదు, నాకు చెప్పండి ఫస్ట్. నేను ఇబ్బంది ఎక్కడ పెట్టాను? నేను కర్నూలుకి వచ్చేసాను మరి. అందుకే నేను వచ్చానండి మీకోసం. నాకు ఇబ్బంది ఏం కాదు. మీకు ఇబ్బంది కాదు, ఇబ్బంది నాకు. ఓకే, హాయ్, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టే మాట ఇచ్చిందండి వెళ్ళేటప్పుడు, నేను నీకు ఫస్ట్ ఇస్తారా అని. ఫస్ట్ ఇంటర్వ్యూ మందే. సో లైఫ్ లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే ఒక సామాన్యుని నుంచి ఒక సెలబ్రిటీ అయ్యి వచ్చారు కదా. అయ్యానా? కంపల్సరీ అయ్యారు. 160K 10,000 ఫాలోవర్స్ లేని దగ్గర ఇప్పుడు దగ్గర 200K ఫాలోవర్స్. అవునండి, అంత నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ. ఓకే, సో నేను అడిగేది అంటే రెగ్యులర్గా డాడీ ఇంటర్వ్యూలు చాలా మంది చూశారు, డాడీతో మమ్మీతో ఇంటర్వ్యూ చేశారు. నేను అడిగేది, అగ్ని పరీక్షకి వెళ్ళే టైంలో సార్ నాకు మ్యారేజ్ ప్రెజర్ ఉండేది, అది ఇది అన్నీ చెప్పారు కదా. అవన్నీ పక్కన పెడితే ఆ టైంలో డాడీ ఎలా సపోర్ట్ చేశాడు? నాకు ఇలాగ అవకాశం వచ్చింది వెళ్తా అనేటప్పుడు ఏం సపోర్ట్ చేశాడు డాడీ? ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు మమ్మీకి ఇంకో ఫ్రెండ్కి తెలుసు, డాడీకి అప్లై చేసిన తర్వాత చెప్పా, చూద్దాంలే అన్నట్టు ఉన్నారు. ఒకసారి ఫైనల్ అయిపోయింది, కాల్స్, ఇంటర్వ్యూ ప్రాసెస్ అన్నీ అయిపోతుండగా అగ్ని పరీక్షకు సెలెక్టెడ్ అని చెప్పి ఇంకా రమ్మన్నారు. 2 daysలో వచ్చేయండి అన్నారు. అప్పుడు మా డాడీ వెళ్తావా నిజంగానే అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టారు. అదేంటి, నేను ప్రతి ఒక్కటి నీకు చెప్పే చేశా కదా అంటే, సరే వెళ్ళు, ఇంట్రెస్ట్ ఉంది కదా ఎందుకు ఆపడం అన్నట్టు పంపించారు.
ఓటీజీ అంటే ఫేమస్ అంటగా ఇక్కడ. చాలా ఫేమస్, నా ఫేవరెట్ ఇక్కడ. ఇక్కడ మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే ఈ రోజు వరకు ఏంటంటే నేను ఒక సెలబ్రిటీని తీసుకెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ తినిపించాను. నేను ఇప్పుడు మీ ఊరు వచ్చా కదా, మీరు నాకు నచ్చిన ఫుడ్ తినిపించాలి, అంటే మీకు నచ్చిన ఫుడ్ నాకు తినిపించాలి అనమాట. నేను వెజిటేరియన్ కదా, మరి మీరు నాన్ వెజ్. అది మనకు నాన్ వెజ్ అవుతుంది, మొక్కలు ముద్ద. నేను వెజిటేరియన్. మరి నాకు ఇక్కడ ఓటీజీలో పన్నీర్ క్రాక్లింగ్ అని బాగుంటది, ఓకే, బామ్మగారి గోరు ముద్దలు అని బాగుంటాయి. బామ్మగారి గోరు ముద్దలు చూడండి, బామ్మగారి గోరు ముద్దలు అనేది చాలా ఫేమస్ అంట ఓటీజీలో. అంటే చాలా మంది చెప్పారు నాకు. సో ఓటీజీలో మీకు నచ్చే ఫుడ్ ఏంటి? పన్నీర్ క్రాక్లింగ్. పన్నీర్, ఓకే. అంటే ఒక క్యూట్ అమ్మాయికి ఒక క్యూట్ అబ్బాయి సర్వ్ చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి మీరు. మీ సర్వింగ్ వల్ల టేస్ట్ మారిద్దా? అంటే ఐఎమ్ ద హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్, ఐఎమ్ ద షెఫ్ అనమాట. బేసిక్గా నేను ఇందులోకి వచ్చిందే కుకింగ్ మీద ఫ్యాషన్తో ఎక్స్ప్లోర్ చేయగలను, చాలా బాగా చెప్పగలను అనమాట. బిహెచ్ఎం చదువుకుని వచ్చాను నేను. సో ఆ క్యూట్నెస్ కనిపిస్తుంది మీకు. అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? చాలా క్యూట్ ఉన్నారు. నేనా? చూడండి, పెళ్లి చేసుకుంటారా ఏంటి? అయితే సంబంధాలు అంటున్నారు చూడండి. ఓకే, బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది? బిగ్ బాస్ జర్నీ 4 తీసుకో. బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంది? బిగ్ బాస్ జర్నీ చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఎంత బాగుంది? చాలా ఎంజాయ్ చేశాను అసలు నేను. ఆ ఆపర్చునిటీ ఎవరికన్నా వస్తుందా అసలు? బిగ్ బాస్ జర్నీ చాలా బాగుంది. నేను చాలా ఎంజాయ్ చేశాను అసలు. అసలు అది ఎంత పెద్ద ఆపర్చునిటీ. ఓకే, అసలు నేను 0 నుంచి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లో 3 వీక్స్ ఉన్నా. 3 వీక్స్ ఏం తక్కువ టైం కాదు, 3 వీక్స్ షార్ట్ టైం అయితే అసలు కాదు. నేను చాలా ఎంజాయ్ చేశాను, బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఒక సామాన్యురాలు వెళ్ళి 3 వారాలు ఉన్నామని చాలా గ్రేట్. నేను కూడా చాలా గ్రేట్. నేను చాలా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు సార్ తిట్టేటప్పుడు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా మీరు? ఏమని ఫీల్ అయ్యారు? అయ్యా అంటే అది కాదు కదా, ఎందుకలా, నేను అలా అనుకోలేదు కదా అని చెప్పి అనుకునేదాన్ని, హర్ట్ అయ్యేదాన్ని. ఇంకా తప్పులు అది మేము తిట్లలాగా కంటే ఫీడ్బ్యాక్ లాగా ఎక్కువ తీసుకునే వాళ్ళం అనమాట. అది ఫీడ్బ్యాక్ అని చెప్పి చేంజ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. నేను కరెక్ట్ చేంజ్ అయ్యి ఓకే నా ప్యాటర్న్స్ చేంజ్ చేసుకునేసరికి నేను బయట ఉన్నా. అన్నీ బాగున్నాయి అనేసరికి అసలుదే బాగాలేదు అన్నట్టు, సరే నేను చేంజ్ చేసుకొని గేమ్ ఆడదాం అనేసరికి బయట ఉన్నా. మీరు ఒక మీమ్ వచ్చాక ఒక మీమ్ చూసారా? ఏది? సుమన్ శెట్టి అన్నకి ఫేస్ వాష్ చేశారు కదా, ఫేస్ ప్యాక్ వేశారు కదా. అప్పుడు ఇలా ప్రతి వారం వేస్తా 15 వారాలు వేస్తా అంటే అప్పుడు దాకా నువ్వు ఉండాలి కదా, నువ్వు డైలాగ్ వేశారు కదా. అది ఎంత వైరల్ అయింది బయట తెలుసా? యాక్చువల్లీ వైరల్ అయింది, దాని తర్వాత కూడా ఉంది, అది కట్ అయిపోయింది. అయ్యో నేను నిన్నట్లేదమ్మా, నన్ను నేనే అనుకుంటున్నాను అని అన్నారు. ఓకే, అది పోయింది. అది మీకు కానీ అది మాకు రాలేదు. అది బాగా వచ్చింది. మ్యాటర్ ఏంటంటే అక్కడ కట్ అయింది, ఇక్కడ చూస్తే బయట ఉన్నారు మీరు. దాని గురించి ఏమైనా ఫీల్ అవుతున్నారా? అంటే కొంచెం అలా ఏం లేదు. సుమన్ శెట్టి అన్నకి నాకు చాలా మంచి ర్యాప్ ఉంటుంది. ఫేస్ ప్యాక్ వేసేదాన్ని, అడిగేవారు. అసలు నేను ఎలిమినేట్ అయ్యే ముందు కూడా లేదు నాన్న నువ్వు ఎలిమినేట్ అవ్వం, నేను దేవుడిని మొక్కుంటా అని చెప్పారు. ఏ దేవుడిని? అది అడగలేదు. మేము మాట్లాడకూడదు దేవుళ్ళ గురించి లోపల మాట్లాడకూడదా? ఓకే ఓకే. మ్యాటర్ ఏంటంటే మాస్క్ మ్యాన్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే? నా ఒపీనియన్ ఏంటంటే మాస్క్ మ్యాన్ ఫేక్ చేస్తున్నాడు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే బిగ్ బాస్ 2 కౌశల్ ఎలా ఉన్నాడో ఆ పోర్ట్రేజం, ఆ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. మనోడు ప్లాన్ చేసుకొని వచ్చాడు అని మీకు అనిపిస్తుందా? ప్లాన్ చేసుకొని ఏం రాలేదు. తన బిహేవియర్, మెంటాలిటీ అన్నీ అంతే. తన గురించి ఒపీనియన్ ఏంటంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి మాట వినరు. తను ఏదనుకుంటే రైట్ అనేస్తారు. అంటే తను యాక్చువల్లీ పర్సనల్ వెళ్తారు. ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఎప్పుడో జరిగింది, థర్డ్ వీక్ నామినేషన్స్లో చెప్తారు. అగ్ని పరీక్షలో ఎప్పుడు జరిగింది ఇలా ఇక్కడ మాట్లాడతారు. నాన్ సింక్లో ఉంటారు మాతో. మొండి ఆయన యాటిట్యూడే అంతా, ఆయన బిహేవియరే అంతా. నాకు ఒకటే ఫీడ్బ్యాక్ ఉండే, మాట వినరు. సార్ ఇది తప్పు సార్ అంటే నేను చేస్తుంది రైటే ప్రియా అని చెప్పి సమర్థించుకుంటూనే ఉంటారు. కానీ అవును నాది తప్పు అని నాకు సార్ చెప్పేంత వరకు రియలైజ్ అవ్వరు. నాకు సార్ చెప్పిన నాకు సార్ని కూడా వినరు ఆయన.
మోస్ట్లీ వినరు. వినరా ఆయన బిగ్ బాస్ నువ్వు ఎవడో బిగ్ బాస్ అంటాడు. వినరు, ఎవరి మాట వినరు. ఎవరి మాట అంటారు? సీతయ్య ఎవరి మాట వినరు అన్నట్టు. మ్యాటర్ ఏంటంటే ఒక సిచ్యువేషన్ లో ఫుడ్ గురించి ఒక డ్రామా కింగ్ లా డ్రామా చేశాడు. నేను పెట్టందే ఎవరితో తిన్ను, నేను తిన్నాను ఫస్ట్ వీక్ లో చేశాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఫుడ్ ఎందుకు ఇస్తున్నారని మీకే అడిగారు యాజ్ ఏ ఫుడ్ కెప్టెన్ గా. మీకు ఆ టైంలో ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించిందా? అంటే ఫ్లిప్ కాదు, అక్కడ కూడా నాకు అదే అనిపించింది. ఇప్పుడు ఫుడ్ పెట్టాను, నేను ఇలా ఇలా ఇచ్చేయలేదు కదా ప్లాటర్లు అలా ఫుడ్ మొత్తం వాళ్ళకి ఫ్రూట్స్ అలా ఇస్తున్నాను. అది మాకు రూల్లో ఉంది ఇవ్వకండి అని చెప్పి. మేము యాక్చువల్లీ అంత రియాక్ట్ ఫుడ్ గురించి ఎందుకు అయ్యామంటే మాకు బిగ్ బాస్ తిట్టారు, మీరు ఓనర్స్ మీరు ఫుడ్ ఎలా ఇస్తారు అని చెప్పి మాకు వచ్చింది, తిట్టారు. అందుకని మేము ఆపేసాం ఫుడ్ ఇవ్వడం. అవి మేము పెట్టుకున్న రూల్స్ కాదు, బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని మేము ఫాలో అయ్యాం అంతే కరెక్ట్గా. తను క్వశ్చన్ చేసినప్పుడు ప్రియా నాకు కూడా ఉందిరా ఇవ్వాలని, కానీ ఇది గేమ్ ఫార్మాట్ కదా. అంటే ముందు రోజు అలా అన్ని వ్యక్తి మరుసటి రోజే ఫార్మాట్ ని రెస్పెక్ట్ చేస్తున్నాను అన్నారు. అది ముందు రోజు చేయలేదు, అయితే చేయలేదు. మాకు కూడా అదే అనిపించింది. అంటే మీరు చేస్తే ఒకటి, నా డైలాగ్ వచ్చింది అప్పుడే అనుకుంటా, మీరు చేస్తే మజాక్, నేను చేస్తే రజాక్. అప్పుడే నిజంగా వచ్చింది, ఆ టైంలోనే వచ్చింది, అప్పుడే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇదంతా ఒకటి ఎత్తు అయితే ఫస్ట్ వీక్ లోనే ఒక గుడ్డు పంచాయతీ జరిగింది. చేసినామా సైలెంట్ గానే ఉంది. ఇక్కడ ఏంటంటే దొంగ వెళ్ళి పోలీస్ కొట్టుకున్నట్టు పోలీస్ సైలెంట్ గానే ఉన్నాడు, చేసిన దొంగ సైలెంట్ గానే ఉన్నాడు, పోలీసులు కొట్టుకున్నారు అనమాట ఇక్కడ. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే షో హిట్ అవడానికి కారణం సంజన గారు. ఆ సిచ్యువేషన్ లో ఫస్ట్ వీక్ లో టీఆర్పీ ఇలా లేచింది, సో ఇలా లేచింది, ఆ హిట్ అవడానికి కారణం సంజన గారు. సో దీని పేరు మీరు ఆ గుడ్లు పంచాయతీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ గుడ్ పోయింది ఫస్ట్, నేను ఫుడ్ మానిటర్ని కదా, నాకే తెలుసు. మీరు చూసింటే నేను ఫన్ గా చేస్తున్నాను, నేనేంటి అది సీరియస్ అవ్వాలని కాదు, మేము అందరం ఫన్ చేద్దామనే ఉండే. బిగ్ బాస్ గుడ్ పోయింది, బిగ్ బాస్ అది ఇది అని చెప్పి నేను అల్లరి చేస్తున్నా బయటికి లోపలికి. ఆ గుడ్ కాస్త కాఫీ దగ్గరికి వెళ్ళింది, కాఫీ కాస్త మనీష్ రాము గొడవ పడ్డారు, తర్వాత హరీష్ గారు భరణి గారు గొడవ పడ్డారు, ఎక్కడికో వెళ్ళిపోయింది. యాక్చువల్లీ గుడ్డు పోవడంలో న్యాయం ఉంది, ఎందుకంటే ఆవిడ 5 months బేబీని వచ్చింది. ఆఫ్టర్ డెలివరీ కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి ఖచ్చితంగా, ఎవరికైనా ఏ లేడీకైనా ఉంటది. అంటే ఐ ఫ్యాక్ట్ తెలుసుకున్న దాని గురించి. దానికి అంత సీన్ ఎందుకు చేశారు అనేది సీన్ మేము తను అలా చెప్పేసింటే అక్కడ మ్యాటర్ ఫుడ్ తినడం గురించి కాదు, పర్మిషన్ తీసుకోకుండా తినడం గురించి. అండ్ మోర్ ఓవర్ సంజన గారు ఏమని చెప్పారు, నేను టెంప్ట్ అయిపోయాను ప్రియా అందుకని తినేసాను అని అన్నారు. ఈ 5 months బేబీది క్రియేట్ చేసింది భరణి గారు తనుజక్క. మాకు అక్కడ ప్రాబ్లం వస్తుంది. సంజన గారు నేనేంటి నాకు 5 months బేబీ ఉంది అలా ఏం చెప్పలేదు, టెంప్ట్ అయిపోయాను రా అన్నారు. నేను సంజన గారితో కూడా అదే చెప్పాను, మేడం మీరు తినడం అసలు ప్రాబ్లమే కాదు, మీరు తినండి, కానీ ఇన్ఫార్మ్ చేసి తినంటే అయిపోయేది. ఎందుకంటే నేను ఆ రోజు మార్నింగ్ ఇమాన్యుయల్కి మిల్క్ ఇచ్చాను హెల్త్ బాగాలేదంటే, మేము అలా ఇస్తూ ఉన్నాము, అది పెద్ద మ్యాటర్ కాదు. సంజన గారు నాన్న నాకు గుడ్ కావాలంటే నేను ఇచ్చేసేదాన్ని, అనవసరంగా అయింది గొడవ అంతే. ముందు మీరు ఎంత మాట్లాడుతున్నారు, తింటూ మాట్లాడుతున్నారు, అంటే ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మీరు నాకు చూపించాలి. చెప్తున్నాక బాగుంది, మీరు తినండి, తిన్నాక బాగుందంటే బాగుంటది కదా. ఇక్కడ రెస్టారెంట్ ఫేమస్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నా. సో ఇవన్నీ పక్కన పెడితే ఇమ్ముతో మీ రిలేషను, అసలు ఇమ్ము అనే పర్సన్, ఇమాన్యుయల్ అనే పర్సన్ నాకు బ్రదర్ టైప్, ఎవరు తెలియదు, అంటే నాకు బాగా క్లోజ్ ఆ వ్యక్తి. బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ 2 years ముందు నుంచి ఆయన ఆనంద్ దేవరకొండ గారితో ఒక మూవీ చేశాడు రీసెంట్గా. ఆ మూవీ టైంలో ఆయన బాగా క్లోజ్. ఆ టైంలో ఫుడ్ ఇంటర్వ్యూ కోసం కూడా ఆయన చాలా ప్రయత్నించాడు నా కోసం. ఆయన అందరితో కలుసుకునే వ్యక్తి, నాకు ఆ విషయం తెలుసు. అంతమందితో అంత మౌల్డ్గా కలిసి ఏ గొడవ లేకుండా ఉన్నాడంటే ఆయన ఒక్కడే. దీని మీద మీరు ఏమంటారు, అసలు రియాక్షన్ ఏంటి అసలు ఆయన మీద? చాలా మంచివారు, అంటే కల్మషం లేదు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఎవరితో ఏదైనా గొడవ అయినా కూడా వెంటనే వచ్చి ఇదిరా ఇలా జరిగింది అలా జరిగింది తప్పదు గేమ్ కోసం అని చెప్పి తన సైడ్ పాయింట్స్ తను పెట్టుకుంటాడు, మళ్ళీ ఫ్రెండ్లీ అయిపోతారు. అస్సలు చాలా ప్యూర్ సోల్.
మంచిగా ఉంటారు. ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అప్పుడు కూడా నేను నన్ను సెలెక్ట్ చేయలేదని గొడవపడ్డా. చాలా నచ్చ చెప్పాడు అలగద్దు ప్రియా అని. అంటే మా ఇద్దరికి ఆ ర్యాప్ ఉంది. నేను అలిగేదాన్ని ఎక్కువ, ఇమ్ము మీద అలిగేదాన్ని. ఇమ్ము మీద నా మీద కూడా అలుగుతున్నారు. లేదు లేదా అలగరా? నాకంటే పెద్ద అలిగే వాళ్ళు ఉన్నారు అక్కడ, నాకంటే ఎక్కువ అలిగే వాళ్ళు ఉన్నారా? ఓకే ఓకే, క్లారిటీ ఉంది. ఓకే, బట్టర్ పొయ్యడం తెలుసా మీకు? తెలీదా? తెలుసు తెలుసు. ఎవరి మీద పోయడం? ఎవరి మీద వస్తారు? నేను మీ మీద రాగా బట్టర్. ఎందుకండి? కానివ్వండి. కాదు, ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నారు కదా, అవును. ఒకసారి మా అయితే ఏమైనా మాట్లాడమంటారా? మీ ఏజ్ ఎంత? ఏజ్ గురించి ఇప్పుడు ఏం వద్దులేండి, మా డాడీ వాళ్ళు చూసుకుంటారు. అంటే అన్ని నచ్చలేదా? నచ్చారా అంటే ఎందుకు? ఓకే, మనం ఇలా బాగున్నాం కదా ఫ్రెండ్స్ గా. ఏం ఫ్రెండ్స్ రిలేషన్ అవ్వకూడదా అండి? ఎందుకు? అంటే ఒక రీజన్ ఉంటది కదా, ఏదో ఒకటి. ఏం లేదు రీజన్. ఇప్పుడైతే అలా ఏం అనుకోవట్లేదు. వాళ్ళకి ఇచ్చేసా కదా ఆప్షన్, చూద్దాం ఇంకా. అంటే వాళ్ళకి నేను నచ్చనంటారు. సర్లేండి, ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. ఇంకొద్దు. అలా ఏం కాదు మేడం, నేను మంచి సంపాదిస్తున్నా, మంచి యాంకర్ని, రేపు ఫ్యూచర్ లో బిగ్ బాస్కి వెళ్తా. ఇది నా సెల్ఫ్ ప్రమోషన్, అది పక్కన పెట్టుకోండి. ఇది నా సెల్ఫ్ ప్రమోషన్, అది పక్కన పెట్టండి. రేపు పొద్దున్న యాక్టర్ చేస్తున్నా, 3 సినిమాలు ఆల్రెడీ చేస్తున్నా. ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు క్వాలిటీస్? అందుకే అడుగుతున్నా ఏజ్ ఎంత అని. ఏజ్ చెప్పను, ఏజ్ చెప్తే చిన్న అయిపోతా మీకు. అందుకే రిజెక్ట్ చేస్తున్నాను. 20 years 31 సిరీస్ చూసారు కదా? అబ్బో, ఆ సినిమాల్లోనే బాగుంటుందండి, రియల్ లైఫ్ లో ఎందుకు బాగోదు? ఏజ్ మ్యాటర్, మ్యారేజ్ ఏజ్కి మ్యాటరా? నాకు మ్యాటర్, మీకు మ్యాటర్. సరే, ఓకే డన్, ఓకే, ప్రాబ్లం లేదులేండి. సర్లేండి, ఇలాగే ఉందాం, ఫ్రెండ్స్గా ఉందాం, నో ప్రాబ్లం. ఓకే, ఇదంతా పక్కన పెడితే సంజన గారి గురించి ఎంత డీటెయిలింగ్ చెప్పారు కదా, సంజన ఎప్పుడైనా ఫీల్ అయిందా వాళ్ళ బాబుని వదిలేసి వచ్చా? ఓ, మేమిద్దరం ఎమోషనల్ బర్త్డేస్ అనమాట. టెలికాస్ట్ కనిపించలే, తెలీదు మరి మీకు టెలికాస్ట్ అయిందో లేదో. మేము చాలాసార్లు నైట్ ఇలా బయట కూర్చొని, నేను ఎప్పుడన్నా ఇలా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను ఫీల్ అవుతే సంజన గారు బయటకు వచ్చి అసలు నాతో కూర్చొని, నాన్న నాకు కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుంది. మేము ఇద్దరం ఎవ్రీడే నైట్ ఇద్దరం ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాం. కనిపించలే ఏ రోజు, ఒక్క రోజు కూడా కనిపించలే. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. మాకు నిద్ర పట్టలేదు అనుకో, చెప్తుంది నా దగ్గరికి రా మాట్లాడుకుందామని. ఇద్దరికి నైట్ మేము ఇద్దరం పొద్దున్న నుంచి ఎంత గేమ్లో ఉన్నా నైట్ అయితే ఫ్యామిలీని గుర్తు చేసుకుంటాం అనమాట. నేను ఇలా ఆలోచిస్తుంటే వచ్చి చెప్తుంది, చాలా కన్సోల్ చేస్తారు, చాలా మంచి ఆవిడ. యాక్చువల్లీ నాకు మేము ఫస్ట్ చూసినప్పుడు నిజంగానే ఎందుకు ఇలా రూడ్గా ఉంటున్నారు అని అనుకున్నాం, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అర్థమైంది చాలా మంచివారు, బాగా కేర్ చేస్తారు, బాగా చూసుకుంటారు. నన్ను లిటరలీ వాళ్ళ బేబీలా చూసుకుంది, తినిపించేది నాకు డైలీ ముద్దలు. ఓకే, మీకు లైఫ్లో ఓవర్ ల్యాపింగ్ అలవాట? నేను ఓవర్లాప్ చేస్తాను అలవాట? లేదే, నాకు అలాగే కనిపించింది హౌస్ లో. మా ఓవర్లాప్ ఎవరు తెలుసు అక్కడ? మా రాము నేమే ఓవర్లాప్ అని పెట్టుకున్నాం మేము. నో, నాకు ఎలా కనిపించిందంటే నువ్వు మాట్లాడిన సెకండ్ లో దమ్ముశ్రీజ వస్తుంది, దమ్ముశ్రీజ మాట్లాడిన సెకండ్ లో నువ్వు వస్తావు. అంటే మా ఇద్దరికి తుత్తరు ఎక్కువ. అదే ఓవర్లాప్. అంటే నిజానికి కూడా ఇంత టైం తీసుకున్నారు కదా మీరు? నేనేం టైం తీసుకోలేదు. నాకు ఎలా ఉంటుందంటే పాయింట్ చెప్పేసేయాలి, మర్చిపోతాము, అది తప్పు కదా, చెప్పేయాలి. అదే నెగిటివ్ అయ్యారు, అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చి ఉన్నారు. తొత్తరే ఉంది, బయటకు తగ్గించుకున్నా నేను. ఓకేనా, నేను సెకండ్ వీక్ నుంచి చాలా తగ్గించుకున్నా, అందుకే 3వ వీక్ లో బయటకు వచ్చారు. 3వ వీక్ అయిపోయాక వచ్చా. అదే మరి, అదే అందుకే బయటకు వచ్చారు అన్న. 3వ వీక్ ట్రోల్ చేస్తున్నారు నన్ను ఇప్పుడు మీరు. నేను ట్రోల్ చేయట్లా, మీరు చేసిన నెగిటివ్ మాత్రమే మాట్లాడుతున్నా. అసలు మీది వాయిస్ పెద్దది అండ్ ఓవర్ ల్యాపింగ్ తప్పించి మీలో ఏ నెగిటివ్ లేదు, మహాలక్ష్మి లాగా ఉన్నారు. బట్ మీ వాయిసే మిమ్మల్ని, అంటే ఎంత రాముడైనా రామనాసుడు వచ్చినప్పుడు బలి అవుతారు అంటారు, రామనాసుడు వచ్చినప్పుడు రాముడైనా బలి చేస్తారంట చూడు, అలా మీ ఓవర్ ల్యాపింగ్, మీ అరుపులు, అవసరం లేని దానికి రియాక్ట్ అవ్వడం, అరవడం, అది నేను చెప్పనా ఇప్పుడు? మళ్ళీ ఓవర్లాప్ అంటారా? చెప్పండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఓవర్లాప్ కాదు, మాకున్న ఒక ఓవర్లాపే రాము. మేము నిక్ నేమ్ పెట్టేసాం, బాబు ఓవర్లాప్ అని ఇలా పిలుస్తాం లిటరలీ. మాకు అక్కడ ఏమైపోతుంది అంటే, ఇప్పుడు మేము అక్కడ పాయింట్ పెట్టలేదు అనుకో, నామినేషన్కి వెళ్ళిపోతుంది అది. ఓకే, నువ్వు అప్పుడు ఏం చేసావు మాట్లాడకుండా అని చెప్పి. అలా చాలా సిచ్యువేషన్స్ జరిగాయి. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మాట్లాడాల్సింది నువ్వు ఎందుకు మాట్లాడలేదు అంటారు. స్టాండ్ తీసుకుంటే ఒక ప్రాబ్లం అయిపోయింది, స్టాండ్ తీసుకోకుంటే ఒక ప్రాబ్లం అయిపోయింది. స్టాండ్ తీసుకున్నప్పుడు థ్యాంక్స్ అని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళకి స్టాండ్ తీసుకుంటే అనవసరం అని అయిపోయింది.
ఏది మాట్లాడినా తప్పైపోతుంది అక్కడ మాకు. మాట్లాడితే తప్పైపోయింది. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, మాట్లాడట్లేదని నామినేట్ చేశారు. నేనున్నాను, మాట్లాడుతున్నా అని నామినేట్ చేశారు. ఆగండి, నేను ఏ పాయింట్ మాట్లాడాను ఆ పాయింట్ మాట్లాడాను. వేరే వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు? ఓహో, ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అయిపోయారు మీరు బిగ్ బాస్ కి ప్రాపర్ గా వెళ్ళిపోతారు నిజంగానే నెక్స్ట్ సీజన్ కి. నేను ఏ పాయింట్ మాట్లాడా వాళ్ళ గురించే మాట్లాడండి. అక్కడ అవతల వాళ్ళ గురించి వచ్చినప్పుడు అవతల వాళ్ళ గురించి మాట్లాడు. నామినేట్ చేస్తాను నేను పక్క నెక్స్ట్ నామినేషన్. ఓకే, సో ఇప్పుడు దమ్ము శ్రీజ లైఫ్ లో ఎప్పుడైనా బట్టలు ఉతికిందా? పాపం ఉతకలేదు. ఉతకలేదా? ఎన్ని వేసారు బట్టలు చెప్పరా ప్లీజ్? చాలా వేసారు, ఇన్ని పేర్స్ వచ్చాయి బానే. దమ్ము శ్రీజ వేసినప్పుడు లేదా మరి? రాము లేదు లేదు, రాముకి మీకు ఒకటి తెలుసా, మా దగ్గర చాలా బట్టలు ఉన్నా కూడా మేము ఇవ్వడానికి నేను ఏదో ఇవ్వాలని ఒక రోజు ఒక టవల్, ఒక రోజు ఒక నైట్ డ్రెస్ అలానే ఇచ్చాము. మేము లిటరలీ మేము రోజుకి ఒక పేరు ఇచ్చాము మా అటెండెన్స్ కి. మా ఓనర్లు మాకు గుట్టలు గుట్టలు తీసేసారు వచ్చి. ఆ 2 వీక్స్ ఉన్న మిగిలిపోయిన బట్టలన్నీ వేసారు. దమ్ము శ్రీజ రియాక్షన్ ఏంటి ఆ రోజు, 5 రోజులు, 1 వారం రోజులు? ఏం రియాక్షన్? అదే బట్టలు ఉతికినప్పుడు రియాక్షన్. తను డిష్ వాషింగ్ కదా చేసింది, బట్టలు కూడా ఉతికింది కదా. బట్టలు ఉతికింది, తన బట్టలు ఉతుక్కుంది. బట్టలు ఉతికింది కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ ఆల్టర్నేట్ డేస్ చేశాడు. ఓకే, తన బట్టలు తను ఉతుక్కుంది. తన బట్టలు తను ఉతుక్కుంది. ఓకే, సో దమ్ము శ్రీజ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచిది. మాకు కనిపించలా. మీకు మా అరుపులే కనిపించాయి కదా, నేను మీ లోపల అరుపులు ఉన్నప్పుడు తప్ప మంచితనం నాకు కనిపించలా. నా మంచితనం కూడా కనిపించలేదు. మీ మంచితనం కనిపించింది, బట్ మీ అరుపులు తినేసింది. అవునా? మీ అరవడం, మీ ఓవర్ ల్యాపింగే. అంటే మళ్ళీ ఇంక ఎక్కువ మాట్లాడితే బాగోదు కానీ టాప్ 5 లో ఉండాల్సిన వాళ్ళు 3వ వీకే బయటకు వచ్చారంటే ఇది ఒక్క రీజనే. అరవడం వల్ల. మీరు లోపల ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ చేశారో నాకు తెలుసు. అయ్యో, నేను అంత ఇచ్చా, నిజం లిటరల్ ఇచ్చా. మీరు అది నిలబెట్టుకోలేదని నేను చాలా బాధపడ్డాను. నిన్న కూడా బాగా చూసారు మీరు ఖచ్చితంగా. ఏదో సపోర్ట్ చేస్తున్నా పిఆర్ అనుకోకండి మళ్ళీ. నా ఎవరు లేరు, తిరిగి ఎవరు పిఆర్ లేరు. నేను ఫ్రెండ్ గా సపోర్ట్ చేసి యాజ్ ఎ ఫ్రెండ్ గా. ఓకే, ఇక్కడ వరకు పక్కన పెడితే భరణి గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి అసలు మాస్టర్ మైండ్ తనే. అసలు మీకు సంజన గారు బిగ్ బాస్ ని నడిపిస్తున్నట్టు మీకుంది, కానీ అక్కడ గేమ్ మొత్తం నడిపిస్తుంది భరణి గారు. కప్పు పక్క అంటారా? ఇప్పుడు ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వీళ్ళు ఇలానే ఉన్నారు అనుకో, 100% వీళ్ళందరే వెళ్ళి కప్ ఆయన చేతిలో పెడతారు అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్? ఆల్రెడీ మీరు క్లారిటీ వచ్చేసింది. వాళ్ళకి చెప్పా కూడా నేను, మీరు ఇచ్చేస్తారు కప్ ఆయనకి. ఇదంతా పక్కన పెడితే రామరాథోడ్ గురించి ఏం చెప్తారు? ఆ సైలెంట్నెస్ తినేస్తుంది గేమ్ అని ఫీల్ అవుతారా? తనేం సైలెంట్ కాదు, అల్లరి చేస్తాడు కానీ మాట్లాడాడు, చాలా తక్కువ మాట్లాడడం. చేసిన 2-3 మాటలు కూడా తన వల్లే గొడవలు అయ్యాయి, ఒక 2-3. మంచోడు, చాలా మంచోడు. మంచితనం పనికిరాదండి బిగ్ బాస్ హౌస్ లో. మీరు మంచోడు 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 అని మంచం ఎక్కించారు ఆయన్ని కదా. ఇప్పుడు మంచితనం పనికిరాదు, అరవడం పనికిరాదు అంటే ఎవరు ఉండాలి లోపల? ఎక్కడ పాయింట్ మాట్లాడాలా అక్కడ పాయింట్ మాట్లాడాలా, ఎక్కడ పాయింట్ మాట్లాడకూడదు అక్కడ సైలెంట్ ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో సర్వే. గొడవలు 4-5 గంటలు జరుగుతాయి, మీరు చూసేది ఎపిసోడ్ 1 గంట. నేను వెళ్ళిన రోజు మీరు చూస్తారుగా, ఆ రోజు మీరు నాకు జడ్జ్మెంట్ ఇవ్వండి కావాలంటే. ఆ రోజు ఇవ్వండి జడ్జ్మెంట్, ఈ రోజు వద్దు. ఐ హ్యావ్ క్లారిటీ అబౌట్ ద బిగ్ బాస్ హౌస్. 4 సీజన్ల నుంచి చూస్తున్నా, 4 సీజన్ల నుంచి 24 hours లైవ్ చూస్తున్నా. అవునా? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ విల్ బి క్లారిటీ. మీరు చెప్పేస్తున్నారు టీమ్ కి డైరెక్ట్ గా తీసేసుకోండి విత్ లక్ అనమాట. ప్లగ్ అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? వెళ్ళిపోతారు అని. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కళ్యాణ్ పడాలా అన్ఫెయిర్ గేమ్ కొన్ని దగ్గరలో ఆడాడు అని నాకు అనిపించింది. అది నిజమా అబద్ధమా? ఎక్కడ ఆడాడు? మీరు నిల్చున్నారు కదా కాలచక్రం, అసలు అది అన్ఫేరే కాదు. కాలచక్రం కాదు, నిల్చున్నారు కదా ఒక ఈటి మీద నిల్చున్నప్పుడు చెయ్యెట్టి కూడా ఎట్లేదు అన్నాడు కదా ఆయన. అలా అది యాక్చువల్లీ అన్ఫేర్ కాదు. అలా అంటే పైన నిల్చున్న ఫస్ట్ 3 భరణి గారు, శ్రీజ, రాము ప్రాపర్ ఇలా వెనక్కి సపోర్ట్ తీసుకొని ఉన్నారు. మీకు చూడడానికి అది కొంచెం స్ట్రైట్ గా ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేను అడిగిన పేరు గురించి మాత్రమే ఆన్సర్ చెప్పండి నాకు. వేరే వాళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. అందరూ నిల్చున్నారు, అందరూ నిల్చున్నారు. ఓకే, వీడియో రాలేదు నాకు కావాల్సింది మనోడు అన్ఫేరా ఫెయిరా? చేపెట్టాడా? నేను చూడలేదు. పెట్టాడు. అవునా? వీడియో ఉందా? నేను వీడియో చూడలేదు. ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలంటే పక్కన వేస్తా, అవునా? స్క్రీన్ లో వేస్తా. అంటే మిస్టేక్ లో జరిగింటది. ఓకే, కళ్యాణ్ పడాల గురించి ఏం చెప్తారంటే, ఒక 23 years అబ్బాయి మా విజయనగరం నుంచి, అంటే మా ఊరు సైడ్ నుంచి, అంటే నేను గొప్పగా చెప్పుకుంటున్నా, ఆడు సాధించాడు. అవును, ఆడు సాధించాడు. ఆడు పీకాడు, ఆడు అంతే. ఆడు ఆడుతున్నాడు, ఆడు టాప్ 5 లో ఉంటాడు. నేను చెప్తున్నా కదా, ఐఆమ్ ద పిఆర్ అని అనుకుంటే తప్పలేదు.
తప్పులేదు. కాకపోతే ఎలా ఉంది మీకేమనిపిస్తుంది మనోడి గేమ్? ఇప్పుడు వరకైతే గేమ్ ఏం ఆడలేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఛాన్సులు రాలేదు. ఎందుకంటే మనోడు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ బార్డర్ లో ఉంటాడు కదా, కొంచెం అమ్మాయిలు లేరు, కొంచెం అది తప్పు, అలా ఏం లేదు పాపం, తనేం పులిహోర కలపలేదు. రీతుతో అయితే ప్యూర్ ఫ్రెండ్షిప్ నేను చూసా కదా. ఓకే. రిత్తు కళ్యాణ్ ఇద్దరు అబ్బాయిలు, మేము అలా ఏడిపిస్తాం. రిత్తు కూడా అబ్బాయి అంటాం మేము, వాళ్ళు అలా ఉంటారు ఫ్రెండ్షిప్. అదేం ట్రయాంగిల్ కాదు. అంటే అఫెక్షన్ ఉంది. ఏ అఫెక్షన్? నార్మల్ అఫెక్షన్, ఫ్రెండ్స్ ఏదో, నాకు వాళ్ళు ఏది క్లారిటీ ఇవ్వలేదు, ఆ అఫెక్షన్ ఉంది. కళ్యాణ్కి రితు మీద అలాంటిది ఏం లేదు, కానీ తనుజక మీద ఉండే సాఫ్ట్ కార్నర్ ఉండే, అంటే ఒక తెలియని సాఫ్ట్ కార్నర్ ఉండే. మేమందరం ఏడిపించే వాళ్ళం కూడా, ఫీలింగ్ ఉండే తనుజక మీద సాఫ్ట్ కార్నర్ ఉండే. అక్కనే క్లారిటీ ఇచ్చినట్టుంది, ఆల్రెడీ క్లారిటీ ఇచ్చినట్టుంది, నువ్వు ఇచ్చేయద్దు అది చేయొద్దని. అలా ఇచ్చింది, కానీ వీడు కూడా పెద్ద ఏం చేయలేదు కదా. అదేలే అంటే ఒక షో అయిన తర్వాత పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. అలా ఏం లేదు, తనుజక్క కూడా కళ్యాణ్తో బాగా మాట్లాడేది. అలా అదొకటే ఎందుకు వచ్చిందో తెలీదు. మేమందరం అక్క కళ్యాణ్ నన్ను నేర్పించినప్పుడు కూడా తను బ్లష్. సో ఈ రోజు నిన్న హింట్లు వెళ్ళేగా పులిహోర ట్రాక్ ఆపుతాడట, ఇంకా ఆపుతాడు. యాక్చువల్లీ హింట్లు కాదు, హింట్లకు ముందే మాకు దివ్య లోపలికి వచ్చినప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. నేను కొంచెం కూర్చొని నాన్న ఏం చేస్తున్నావు అని మాట్లాడాను, అక్కడికి ఒక క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఇంకా వీకెండ్ ఎపిసోడ్లో క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అర్థమైపోయింది, ఎలా వెళ్తుంది పోట్రే ఎలా అవుతుందని నీకు అర్థమైపోయింది క్లియర్ గా. నువ్వు ఆ ముందు రోజు ఫుడ్ పంపించమని అన్నావుగా, సార్ తినలేకపోతున్నాం సార్, టెనెంట్స్ ఫుడ్ మా వల్ల కావట్లేదు అంటే, అది అవ్వదమ్మా అన్నారు. మరుసటి రోజు బయట వచ్చి ఉన్నాను, గుర్తుందా? మరుసటి రోజు కూడా అక్కడే ఉన్నారు, ఆ మరుసటి రోజు వచ్చా. అదే బయట వచ్చి ఉన్నావు చూసావా, ఫుడ్ దొరకలే, బయటకు కూడా వచ్చాయి. ఇప్పుడు మంచి ఫుడ్ అందుకే మీకోసం పెట్టాను. కానీ వెళ్ళట్లేదు ఫుడ్. ఏమి అంటే మేము కొంచెం కొంచెమే తినేవాళ్ళము, అపిటేట్ అంతా మారిపోయింది. ఓకే, తక్కువ తింటున్నా ఇప్పుడు కూడా. ఓకే, తక్కువ తింటున్నారా? ఓకే, ఇదంతా బాగుంది, నేను తక్కువ తింటున్నా. తనుజ ఎలా ఉంది హౌస్ లో? మంచిది. నువ్వు అందరూ మంచిదంటే నువ్వెందుకు బయటకు వచ్చావు నాకు అర్థం కాదు. నాకు కూడా అదే డౌటే. నువ్వు అందరూ మంచి అంటున్నావు, ఆ చెడు ఎక్కడ ఉంది? ఎవరిని నువ్వు మాట్లాడట్లేదు అంత మంది. నేను చెప్పనా, అందరూ మంచోళ్ళే, ఎవరు చెడ్డవాళ్ళని లేరు. ప్రతి ఒక్కరితో నాకు ఒక ర్యాప్ ఉంది, ప్రతి ఒక్కరు మంచోళ్ళే. కానీ వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు వచ్చినప్పుడే నెగిటివ్ అవుతుంది. ఓకే, అది నెగిటివ్ అవుతుంది. ఓకే, గేమ్ పరంగా మనుషులు అందరు మంచోళ్ళు. మనుషులు మంచోళ్ళండి, నేను కాదనట్లేదు, షో అలాంటిది అంటున్నాను నేను. అంటే వాళ్ళు గేమ్ కోసం తీసుకునే స్టెప్స్ అలాంటివి అంతే. ఓకే, అంటే మీరు ఇప్పుడు బాగా ఆడారని ఒప్పుకుంటున్నారా, బాగా ఆడలేదు అనుకుంటున్నారా? లేదు, నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో నిజంగానే అర్చానేమో అనిపించింది నాకు. అది వీకెండ్ టు వీకెండ్ అర్థమవుతూ వచ్చింది. నేను ఆ గేమ్ని చేంజ్ చేసుకుంటూ వచ్చాను. మీరు చూస్తే అసలు లాస్ట్ వీక్లో నేను అరవలేదు, నామినేషన్స్లో నేను అరవలేదు. నేను చేంజ్ చేసుకుంటున్నాను, ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి ఎక్కడ స్టాండ్ తీసుకోవద్దు అన్నీ అర్థమవుతున్నాయి. నేను ఆ గేమ్ని యాక్చువల్లీ చేంజ్ చేసేసాను. నేను ఈ వీక్ కనుక నేను సేవ్ అయిపోయింటే నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండింది, నేను ఈజీగా 7-8 వీక్స్ వరకు వెళ్ళిపోతాను అని. కరెక్ట్ గేమ్ చేంజ్ అయింది, నేను బయటకు వచ్చాను. ఓకే, నో ప్రాబ్లం, ఫీల్ అవ్వద్దు. బయట నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది గుళ్ళు కడతా అన్నారు, గుళ్ళు కడతా, దేవాలయాలు కడతా, దీపాలు పెడతా అంటున్నారు. చూసుకోండి గుళ్ళో మిమ్మల్ని అంత ఫ్యాన్ బేస్. నాకే మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ప్రియా ఫ్రెండ్ నాకే మెసేజ్ చేశారు. సో స్వీట్. చాలా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకో గురించి మాట్లాడదాం. అందరినీ అన్నా అని ఎందుకు పిలిచారు? నేనా? ఎవరితోనైనా నేను అన్నానే పిలుస్తా, ఇంకేం పిల్లను. ఆ కమిట్మెంట్ ఎందుకు అలా ఉన్నారు? నేను ఎవరినైనా అన్నానే ఎప్పుడు అనలేదు. డెమోన్ అన్నా అందరినీ అన్నానే పిలిచారు మీరు. అంటే మాకు ఫ్రెండ్షిప్ వస్తుంది అంటే లేదు, నాకు అన్నయ్య చాలా అనేసి అన్నారు నాకు. అదే నేను డెమోన్ ఒక్కటే అన్నాను, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నాకు ఏజ్ లో పెద్ద. అంటే అక్కడ రితుది ఎలాగో స్టార్ట్ అవుతుంది కదా, ఒక కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు కొంచెం వేరే వాళ్ళు మాట్లాడితే కొంచెం పొసెసివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అందుకని నేను ఒక క్లారిటీ లేదు, నాకు అన్న అవుతాడు అన్న క్లారిటీ నేను మెయింటైన్ చేస్తే వాళ్ళు ఫ్రీగా ఉంటారు కదా. ఓకే, నువ్వు మొత్తానికి అందరిని అన్న అంటున్నావు. అవును, ఓన్లీ టైం అనాలా మిమ్మల్ని కూడా అన్నాని. రాజన్న అమ్మో వద్దు, ఏంటండి ఇందాక వరకు ఒకలా మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్న అనేటప్పుడు ఏం తెలుసా, అన్న అనేంత వరకు నాకు
మీ ఫేస్ లో దేవతలకు కనిపించారు, అన్న అనేటప్పుడు దెయ్యంలో కనిపిస్తుంది మీ ఫేస్. అసలు ఎందుకంటే నామినేట్ చేస్తే ఈ పాయింట్ మీద దయ్యం అంటున్నారు నన్ను. ఇక్కడ నామినేట్ చేసినా ఎవరు తీసుకోరు. నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు మీరు వైల్డ్ కార్డ్ రండి, వస్తే అప్పుడు నామినేట్ చేయండి. ఐ యాక్సెప్టెడ్ యువర్ నామినేట్. అవునా? లేదండి, ఈ రీజన్ తో ఏం చేయను. ఈ రీజన్ తో అయినా బర్నీ అన్న అని అనే కానీ నాకు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నాకు బర్నీ బాబాయ్ అయిపోయారు. నేను బాబాయ్ బాబాయ్ అని పిలిచేదాన్ని, బర్నీ గారు నన్ను బాబాయ్ అనేవాళ్ళు. కాదు, తనుజ నాన్న నాన్న అని పిలుస్తుంది ఎందుకు అంటే 15 రోజులకి అంత ఎమోషన్ బాండింగ్ అవసరమా? నా ఉద్దేశం. ఆ ఏడుపులు అవసరమా? నువ్వని ఎందుకు ఏడ్చావు అసలు? 15 రోజులకే ఏదో లెటర్ వస్తుంది అంటే అంత ఏడ్చావు, ఎందుకు ఏడ్చావు నువ్వు అసలు? 15 రోజులు ఎక్కడ, 20 రోజులకే 20 రోజులు. నేను హాస్టల్కి వెళ్ళి 7 నెలలు రాలేదండి. నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు వెళ్ళలేదండి మా మమ్మీని మా నాన్నని వదిలిపెట్టి, ఫోన్ లేకుండా. నా ఫస్ట్ టైం ఇది. నేను ఎప్పుడు హాస్టల్లో లేను. అలాంటిది మీరు కాదండి, ప్రతి ఒక్కరు ఆ నాటకాలు ఎందుకు అస్సలు కాదండి. నాకు నాటకంలాగా అనిపించింది. మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి టీవీలో నుంచి చూసినప్పుడు అలా అనిపిస్తది, కానీ అక్కడ ఉంటే అది వేరే. కళ్యాణ్ ఉన్నాడు, ఆర్మీకి వెళ్ళి 6 నెలలు రాడు. అవును, మనోడు ఎందుకు ఏడిచాడు? అదే చెప్తున్నా, ఒక్కొక్కరు ఎమోషన్ ఒక్కొక్కటి ఉంటుంది. ఎందుకు ఎమోషన్ ఎందుకు? అక్కడికి వెళ్ళి అంత స్ట్రాంగ్ ఉండే మనిషి ఎందుకు ఎమోషన్ ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దెబ్బ తగులుతుంది. ఒకరికి ఇది చిన్న దెబ్బ అన్నట్టు ఉంటుంది, ఒకరికి ఇది పెద్ద దెబ్బ. వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును, నోట్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు? వద్దన్నా సంజనకి ఇచ్చి నాకు అదే చెప్పా కదా, నేను వెళ్తున్నా గేమ్ ఆడుతున్నా. యాక్చువల్లీ సెకండ్ రౌండ్ లో తనుజకి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా హర్ట్ అయ్యా. అంటే అయ్యో ఛాన్స్ మిస్ అయిపోయింది అని. బ్యాటరీ లెవెల్ తగ్గుతూ వస్తుంది. సంజన గారికి ఎందుకు ఇచ్చేయమన్నానంటే సంచలక్ డెసిషన్ తీసుకుంటారు కదా అని. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంజన అనేసరికి నాకు ఒక గిల్ట్ ఫామ్ అయిపోయింది అనమాట. అయ్యో ఇప్పుడు నేను లోపలికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ నా కోసం హ్యాపీ ఫీల్ అవ్వరు. సంజన ఛాన్స్ తీసేసుకేంది అన్నట్టు ఫీల్ అవుతారు. నేను హర్ట్ అయ్యా. నేను అక్కడికి చెప్పాను, ఇంకో రౌండ్ ఉంది కదా, నేను సుమనన్న ఉన్నాం కదా, మేము ఆడుకుంటాంలే అని కూడా చెప్పా. ఒక గిల్ట్ ఫామ్ అయింది అంతే. ఎవరిదో తీసుకున్నట్టు. లేదా 5 months పిల్లాడు అనేది లే, అది కూడా ఉండే. నేను చెప్పాను పర్లేదులేండి, ఉన్నాను, ఉండగలను అని. ఓకే, కానీ నువ్వు కూడా ఏడ్చావుగా. అంటే అంత అవసరం లేదు, అవసరం లేని నటన నటిస్తున్నారని నాకు కొన్నిసార్లు అనిపించింది. మిమ్మల్ని చూస్తే కాదు, కొందరం చూస్తే. అది ఏడుపు ఫ్యామిలీ అనేది మీకు తెలుసా? ఫ్యామిలీ టాస్క్ ఉంటుంది అని చెప్పేశారు. మేము అందరం నిల్చున్నాము, మా అందరికి చెమటలు పట్టేస్తున్నాయి. ఫ్యామిలీ అనేది. మేడం, నేను ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది తెలుసా? అదే చెప్తానండి, నేను ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది తెలుసా? 6 నెలలు అయింది. నేను రేపు వెళ్తున్నా. ఇప్పుడు నేను ఏడాలి అయితే రోజు కూర్చొని. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాండ్ ఉంటుంది. నాకు బాండ్ లేదంటారు. ఇప్పుడు అక్కడే ఇమాన్యుల్ ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్ ఏడవలేదు, ఇమాన్యుల్ ఏడ్చారు కదా. మరి కళ్యాణ్ కూడా ఏడ్చాడు. కాదు, ఇవన్నీ పక్కన పెట్టి ఆ వాదార్చడాలు ఎందుకు? అందరూ ఒకడు ఏడిస్తే 10 మంది వచ్చి వాదార్చున్నారు ఎందుకు? అది ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా అలిగి ఏడుస్తుంటే మీరు వదిలేస్తారు అలానే? కాదండి, అంత 15 రోజులకి అంత ఆడడం ఎందుకు అంటున్నాను. అదే చెప్తున్నాను, ఇక్కడ ఉండి అలానే అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి 24 hours మాట్లాడకుండా. సరే, ఇదే ఛాలెంజ్. బిగ్ బాస్ 9కి నేను వెళ్తా. అదే సారీ, బిగ్ బాస్ 10కి నేను వెళ్తా. ఇప్పుడు మీరేంటి, మీరు నేను గ్రేట్ అని ఇక్కడ కూడా ప్లగ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఐఎమ్ ద గ్రేట్ అండి, ఎవరు కాలే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకోటి నాకు ఒకటి, బిగ్ బాస్ సీజన్ 2లో కపట నాటక సూత్రధారి అనే ఒక డైలాగు ఫేమస్ చేసింది ఎవరో తెలుసు, విన్నర్ పేరొద్దు. ఇక్కడ మాస్క్ మ్యాన్ ఎప్పుడు నోరు తెరిచిన కపట నాటక సూత్రధారి అని ఒక 6 సార్లు వేసాడు డైలాగ్ ఇప్పటి వరకు, ఈ 3 వారాల్లో. ఇంకొకటి ఇలా కొడుతున్నాడు, అది ఏందో నాకు తెలియట్లా. రెడీ టు ఫైట్ ఆ క్లారిటీ లేదు జనాలకి. ఇలా కొడుతున్నాడు రెడీ టు ఫైట్ అని. అంటే ఎవరన్నా కాదు సిద్ధం, ఓకే, నేను కాదనట్లా. ఎవరన్నా చంపి కానీ ఎవరన్నా కొట్టేసి కానీ వచ్చేద్దాం అని ప్లాన్ చేస్తున్నాడు మాస్క్ మ్యాన్. అలా లేదు, కొంచెం కంట్రోల్ అవుతున్నారు. యాడా కనిపించట్లేదు నాకు. ఎవరికైనా కనిపిస్తుందా? అయ్యో చూడండి, రియాక్షన్స్ చూడండి. కపట నాటక సూత్రధారి అని డైలాగ్ ఏమైనా నేర్చుకుని వచ్చాడు మనోడు? లేదు, తను కొంచెం తెలుగు బాగా మాట్లాడతారు. మేము హిందీ బాగా మాట్లాడతాం కదండి. అలా కాదు, ఆ వర్డ్స్ పెద్ద పెద్ద పదాలు వాడతారు. ఓకే, సో భాష, భావం అలాంటి వర్డ్స్ వాడుతూ ఉంటారు. తనకు జనరల్ గా వచ్చేస్తుంది. తను కానీ కెప్టెన్ అయితే ఆ వారం ఎవరికి తిండి ఉండదు, ఆ వారం ఎవరికి ఉండదు. ఆ క్లారిటీ నాకు ఉంది. మాకు కూడా ఉండే. మీకు కూడా ఉందా? ఇది కదా కావాల్సిందే. ఇది మీకు కూడా ఉందంటే సూపర్. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇంత హౌస్ అని క్లారిటీ అయితే నీకు హౌస్ మొత్తాన్ని ఇంకా
ఆయన చేతిలో తీసుకొని నేనే బిగ్ బాస్ అన్నట్టు ఫీల్ అవుతాడు ఆయన ఇంకా. మళ్ళీ ఎందుకండి నన్ను బయటికి తీసుకొచ్చారు, ఆహా, నేను అక్కడ ఉంటే మీరు బాగుండేది ఉంటే కదా బాగుందని మరి. నేను కూడా feel నేను అవుతున్నా. అందరికీ ఫుడ్ ఇచ్చా కదా మరి. అందుకే ఇప్పుడు ఫుడ్ తినండి మీరు. ఆ. ఇది తినట్లేదు మీరు ఎంతసేపు మాట్లాడు. ఏం తింటున్నారు? లే తిన్నా, టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది. ఫుడ్ బాగుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చినట్టుంది. సో ఓకే, ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ అయిపోయింది. మీ కెరియర్ని ఎలా గ్రోత్ చేయాలనుకుంటున్నారు? సినిమాలు ఏమైనా ట్రై చేద్దామని ఉందా? ఎలా ఉంది అంటే ఫీల్ ఏమనుకుంటున్నారు? అదే అనుకుంటున్నా. ఓకే, ఛాన్సెస్ కోసం చూస్తా, ఓకే, వస్తే అట్టే వెళ్తా. నా సైడ్ నుంచి ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మీకు షేర్ చేద్దా. థ్యాంక్ యూ. అది నేను మాట్లాడుతున్నా, ఏదో కొంచెం సర్కిల్ ఉంది మీ అంత లేకపోయినా. నాకు అసలు సర్కిల్ లేదండి. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇప్పటికైనా అర్థం అవ్వట్లేదా? నాకు అసలు సర్కిల్ లేదు. కానీ చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుసా మీరు. అప్పుడులో రంభ, ఊర్వశి, మేనకాలు అంటారు చూడండి, అట్లా మాట్లాడుతున్నారు తెలుసా. చాలా బాగా మాట్లాడుతున్నారు మీరైతే. ఇందాక అన్నారు బటర్ అని, ఇదేనా? ఏ బట్టరు? బటర్ తెలుసా అని నాకు మీరు వేస్తున్నట్టుంది బటర్. వద్దులేండి, అంటే నేను వేసే టైం దాటిపోయింది. ఎందుకంటే యూకే వెళ్ళిపోయింది నా పిల్ల. ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగారా? అమ్మ యూకే వెళ్ళిపోయింది కాబట్టి మీ గురించి అడిగాను. యూకేకి వెళ్ళింది, వేరే వేరే దేశం ప్లానెట్ కి వెళ్ళలేదు కదా, బతికే ఉంది కదా. బతికే ఉంది. మరి ఏంటండి గర్ల్ ఫ్రెండ్ పెట్టుకుని ఎవరన్నా సరే ఫోన్ చేసి చెప్తాను, నేను ప్రియాని పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుని చెప్తా. నేను చెప్తా, నేను చేసుకోనులే అని చెప్పి. నేను చేసుకోలేదు. టడా! చూసారా? ఏంది ఫుడ్? మా ఓటీజీ ఆతిథ్యం, మా కర్నూలు ఆతిథ్యం ఇట్లా ఉంటుంది. మరి అన్ని ట్రై చేద్దాం. నల్లి గోసు బిర్యానీ, అది నల్లి గోసు బిర్యానీ. ఇది బామ్మగారి గోరుముద్దలు అంటే ఇవి. బామ్మగారి గోరుముద్దలు అంటే 3 types. ఒకటి మిర్చి రైస్ ఉంటుంది, ఒకటి చింతతొక్కు అన్నం ఉంటుంది, ఇంకొకటి ముద్దపప్పు ఆవకాయ అన్నం. మ్యాటర్ ఏంటంటే బామ్మగారి గోరుముద్దలు అంటే ఎంత ముద్దలు ఉంటాయి, ఇవేంటి ఎంత పెద్దగా ఉన్నాయి అంటే బామ్మ ఒక కప్లో ఒక ప్లేట్లో తీసుకొని ముద్దలు పెడుతుంది, ఇలా ఒక ముద్దలాగా పెడుతుంది. ఓకే, ఇది పన్నీర్ పులావ్. అబ్బా, ఇది మీకోసం నా కోసం కదా. ఇది ఓటీజీ స్పెషల్ థాలీ. ఓటీజీ కర్నూలు టు బెంగళూరు హైవేలో ఉంటుంది. డ్రైవింగ్ ఉంటుంది. నిజంగా బయట మంచిగా ఐపీఎల్ టైంలో అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు అంట. 200-300 మెంబర్స్ క్యాపబిలిటీతో ప్రతిరోజు లైవ్ చూస్తారు. అండ్ లైవ్ డీజే కూడా బయట ఉంది. ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి ఇక్కడ. ఫ్యాన్ వార్స్ జరుగుతాయి అంట, కొట్టుకోవడం జరుగుతుంది అంట. కొట్టుకోవడాలు జరగవు, ఫ్యాన్ వార్స్ అంతే. ఈ టీం అని. ఓకే, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. కాదు, మీరు ఒకసారి చూస్తే మిమ్మల్ని ఒక అబ్బాయి యాంగిల్ కనిపిస్తుంది నాకు. ఎలా అంటే ఆ హైపర్ యాక్టివ్ మీలో ఉంటుందండి. అమ్మాయిలు కొంచెం డీసెంట్, సైలెంట్, మీరు అలాగ ఉండరు. ఎవరండి చెప్పారు అసలు అమ్మాయిలు డీసెంట్ సైలెంట్ గానే ఉండాలి, అబ్బాయిలు హైపర్ యాక్టివ్ గానే ఉండాలి? మీరు హైపర్ యాక్టివ్ గా మీరు అసలు ఎంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు తెలుసా? అసలు అమ్మాయిలు ఎక్కడ తక్కువ కదా అబ్బాయిలకి. ఓకే, హరీష్ గారు దొంగతనం చేశారు, నేను అసలు తాగను, ఆ ఫీల్ కోసం అన్నమాట. ఫ్లోరా గారు అన్నారు, నువ్వు తాగకపోయినా ఇది తాగు, దొంగతనం చేసింది తాగింది ఫీల్ ఉంటది కదా అని చెప్పి. బయట దొంగతనం నేర్చుకుని వెళ్ళండి. నువ్వు సంజన అయితే నేర్చుకుంది దొంగతనం, బాగానే నేర్చుకుంది దొంగతనం. ఎవరు పిల్లల్ని కిడ్నాప్ మేము అందుకే చేసామన్నమాట. ఓకే, టేస్ట్ ఇప్పుడు మెడిసిన్ అది. ఓకే, ఇప్పుడు ఏం తిన్నాం? మీరు నల్లి గోసు తినండి, నేను బామ్మగారు గోరుముద్దలతో. నాకు ఇప్పుడు నల్లి గోసు కంటే ముందు నాకు కూడా బామ్మగారు గోరుముద్ద. అదే తిందాం. నేను సర్వ్ చేయనా? చేయండి, పర్లేదు. మీరు చేతితో తింటారా స్పూన్తో తింటారా? చేతే, మన ఆల్వేజ్ చెయ్య. అమ్మ బాబోయ్, బరువు ఉంది ఇది. పట్టుకుంటా. ఓకే, చాలు. మిర్చి అనుకుంటా, పండు మిర్చి రైస్ అది. ఓకే, నాకు ఇక్కడ చింతతొక్కు అన్నం ఇష్టం. చింతతొక్కు అన్నం చాలా ఇష్టం. మెయిన్ అయితే ఈ బామ్మగారి గోరు ముద్దల్లో ఫ్రెండ్స్ పండు ముచ్చి, చింతతొక్కు, ఇది ముద్దపప్పు ఆవకాయ. ముద్దపప్పు ఆవకాయ అన్నం అనేది ఎక్కడైనా చూస్తారు, యూనిక్ డిష్ ఏం కాదు. కానీ చింతతొక్కు అన్నం, పండు మిర్చి అనేది చాలా యూనిక్ అనమాట. కానీ దీనికి పెట్టిన పేరు బామ్మగారి గోరుముద్ద అన్నం. అంటే చిన్నప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళ టైంలో మనకి గోరుముద్దలు కూడా పెట్టారు చూడు, ఆ పేరు పెట్టడం. అందులో ఒకటే డిష్ లో 3 వచ్చేస్తాయి. కాదు, ఇప్పుడు మీరు సెలబ్రిటీ అయ్యారు కదా, బిల్ పే చేయక్కర్లేదేమో, చూడండి. అలా చూద్దాం, అడుగుదాం ఒకసారి, అడుగుదాం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చేత్తో తింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఓ థ్యాంక్ యూ అండి. అసలు నేను అప్పడాలు లేకుండా తిననే తెలుసా. అదే వాటి కోసం గొడవ చేశారు ఇప్పుడు దాకా మేడం. ఇప్పుడు నేను ఒక ట్రోల్ చూసాను నా గురించి, రసమన్నం ఇలా తింటా అంటే, రసమన్నం అలానే తింటారు కదా, మీరు రసం తాగుతారా? లేదు, అలానే తింటాం కదా, మళ్ళీ దాని గురించి ఎందుకు ట్రోల్ చేశారు? ట్రోలింగ్ అనేది కుక్కలు చేస్తాయి, దాన్ని బట్టి అలా అనకూడదు, ఆ వర్డ్ వాడకూడదు. మీరు స్టాండ్ తీసుకుంటున్నా ఇక్కడ కూడా. లేదు, వాడుతా. ఎందుకంటే ఎందుకు ఊరినే ట్రోలింగ్ అవసరం? నేను నార్మల్ గా
రసమన్నం అయితే ఇలా తింటాం కదా అని అన్నాను. మీ విషయం తెలుసా, సుమన్ తేటి అన్న స్ప్రే కొట్టాడు గాల్లో. ఇది తెలీదండి, నేను చూడాలి అసలు యాక్చువల్లీ వీడియో. అది ఎంత వైరల్ అయ్యిందంటే తిప్పి కొడితే 1,50,00,000 మంది చూసారు ఒక్క వీడియో. అవునా? ఒక్క వీడియో. అసలు మాకు తెలియదు ఇది. అది ఆఖరికి హాట్ స్టార్ కూడా కొలాబ్ ఇచ్చుకున్నాడు. అవునా? ఇది తెలియట్లా. ఆ, సుమన్ ఎంత వైరల్ అవుతున్నాడంటే అవును. అన్న ఏ పని చేసినా తుత్తర పనే, కానీ అది మామూలు వైరల్ అవ్వట్లా. సుమన్ గురించి ఏం చెప్తారు మీరు అసలే? చాలా మంచోళ్ళు. మేము బాగా నిజం చెప్పనా, మాట్లాడుతున్నాం. సుమన్ నేను పెద్ద ఫ్యాన్ అయ్యా తెలుసా. అయ్యారా ముందు నుంచి కదా? ముందు నుంచి కాదు, ఇప్పుడు అయ్యా. ముందు నుంచి ఆయన సినిమాలు చూస్తాం, అది పక్కన పెడతాం. ఒక్క నామినేషన్ పాయింట్ లో మాత్రం చాలా బాగా నవ్వుకున్నా. ఎందుకు నన్ను మీరు కాదు, మీరు ఏవైనా పాయింట్స్ చెప్పండి అంటే పక్క నుంచి అమ్మాయేమో ఏదైనా మీరు పాయింట్స్ చెప్పండి అంటే నాకు తెలుగు వచ్చి నేను తెలుగులో చెప్తానని ఒక మాట అన్నాడు, గుర్తుందా? అవునవును. అది ఎంత ట్రోల్ అయిందంటే, అది బిగ్ బాస్ ఆగడ ప్రోమోలు గీమోలు అన్ని వేసుకున్నాడు అనమాట. సైలెంట్ గా ఉంటారు, సడన్ గా మాట్లాడినప్పుడు మాత్రం. మీరు ఒకటి అర్థం చేస్తున్నారా, మొదటి వీక్ చాలా సైలెంట్ గా ఉన్న దొంగ పిల్లలా ఉన్నాడు, 3వ వీక్ వచ్చేసరికి దొంగ పుల్లగా అయిపోయాడు. చూసారా, అబ్జర్వ్ చేశారా? సుమన్ అయ్యారు. ఎందుకంటే చాలా చేంజ్ మాట్లాడుతున్నాడు, వచ్చింది, మాట్లాడుతున్నారు, కాన్వర్సేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. నేను ఫుల్ మొదటి వీక్ లో ఆయన బయటకు వచ్చేస్తాడు అనుకున్నాం మేము. అవునా? మేము కూడా అనుకున్నాం యాక్చువల్లీ. అన్నా వీళ్ళకి మన కంట ముందు తెలుస్తుంది భయ్యా మీకు. లేదు, ఎందుకంటే తను సైలెంట్ గా ఉంటారు కదా, ఎవరితో మాట్లాడరు. సో అలా కనిపించట్లేదేమో అన్న దాంతో అనుకున్నాం. ఇది ఏంటిది? పన్నీర్ పులావ్. పన్నీర్ పులావ్, ఇది కూడా ట్రై చేయండి. చేస్తా. నేను నల్లి గోష్ బిర్యానీ కొంచెం వేసుకుంటా. కాదు మీరు వెజిటేరియన్ ఫుల్? ఎందుకు? అదే చిన్నప్పటి నుంచి అలవాటు. ఓకే. ఎగ్ తింటా, మళ్ళీ ఎగ్ తింటాం. ఎగ్ తింటా. ఎగ్ ఇంకా ప్రోటీన్ ఉండాలి కదా అని చెప్పి ఎగ్ తింటా. ఇంత ఏంది ఎవర్రా మీరంతా, ఏంది చూసా? ఇది నాన్ వెజ్. నేను చూడనులే. నువ్వు చూడవా? నువ్వు ఇలా ఎంత చేస్తే ఏం చేస్తావు? ఏదో ఇడేదో తిండిపోతులే తింటున్నాడు అనుకుంటారు అందరు. వద్దు, ముక్కలేంది ముద్ద దిగదన్నారు ఇందాకైతే. అన్నా కానీ ఇంత తింటే మళ్ళీ కామెంట్లు వేస్తారండి కింద, ఎవడో నువ్వు ఎంత తింటున్నావు అంటున్నారు. అమ్మ బాబాయ్, ఆల్రెడీ 4 కామెంట్లు వచ్చాయి, డిలీట్ చేశాను నేను. డిలీట్ చేశారు అట్లా? నాకు నేనే పిఆర్ చేసుకుంటా అండి. మీకు తెలుసా? ఏంటి మర్చిపోయా, వెళ్ళే ముందు వరకు మీకు పిఆర్ అంటే ఇవన్నీ తెలియదు? ఏమైనా కొంచెం తెలీదు, ఏం ఐడియా లేదు, తెలీదు. నేర్చుకున్నా అన్ని, పిఆర్ అంటే ఇది అది అని చెప్పి. వెళ్ళే ముందు చెప్పారంటగా, ఏమని? బాగా చూసుకోండి, నన్ను బాగా ప్రొటెక్ట్ చేయండి అని చెప్పారంట మన వాళ్ళందరూ. ఎవరికి? అందరికి, అంటే బాగా వైరల్ చేయండి అని చెప్పి. లేదండి, నాకు అసలు పిఆర్ఏ లేదు. నేను ఈ మాట చెప్తే అసలు ఎవరు నమ్మట్లేదు. నిజంగా లేదు, నాకు కూడా తెలుసు కాబట్టి. మరి పిఆర్ లేరు చెప్తే ఎవరు నమ్మరు, పిఆర్ లేదు అంటే. ఓకే, అదే పిఆర్ ఉండింటే నేను ఎందుకు ఎలిమినేట్ అవుతా? ఇంకా ఉండేదాన్ని కదా మంచిగా లోపల. ఇప్పుడు పెట్టుకోలేదని ఫీల్ అవుతున్నారా నిజంగా? ఓకే. అంటే ఇప్పుడు నాతో కంపేర్ చేసుకుంటే ఆడని వాళ్ళు ఉన్నారేమో అన్న ఫీలింగ్. ఎవరు వాళ్ళు? వద్దులేండి, లేదు, నాకు నేమ్స్ కావాలి. ఫ్లోరా గారు. ఆమె తెలుగు రాదు, ఆమె ఎందుకు హౌస్ లో ఉందో తెలియదు, మర్చిపోయినా. నిజం చెప్పనా, నేను ఇంతమంది గురించి మాట్లాడి ఆ పేరు కూడా మర్చిపోయినట్టు నువ్వు అర్థం చేసుకో. ఎలా ఉంది? తెలుగు రాని వాళ్ళందరినీ పెడుతున్నారు, ఆమెకి తెలుగు రాదు ఫ్లోరా గారికి, ఎందుకు? కానీ పాజిటివ్ ఉంది బయట. ఏముంది పాజిటివ్? నేను చూడలేదు బయట ఎంత పాజిటివ్ ఉందని. నేను నిన్నే వచ్చా కదా, అంటే నాకు సార్ చెప్పడం అయితే పాజిటివ్ గానే చెప్పేవారు తన గురించి. పాజిటివ్ చెప్తున్నారు, నెగిటివ్ చెప్తున్నారు, పక్కన పెట్టారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు వైల్డ్ కార్డ్ లో మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే వెళ్తారా? లక్షణంగా వెళ్తా. ఎవరన్నా వద్దంటారు అసలు బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ వస్తే? మీరు అమ్మాయి వైల్డ్ కార్డ్ లో వచ్చింది కదా, మీరు వెళ్ళాక మిడ్ వీక్ లో అవును, ఎలా రియాక్ట్ అయ్యారు ఆ టైంలో మీరు అసలు? యాక్చువల్లీ మాకు ఏమని చెప్పారు, మీరు 2 కోటేయండి ఇంట్లోకి రావడానికి అని అన్నారు. మేము 2 కోటేసిన తర్వాత బిగ్ బాస్ తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని పంపిస్తాను, మీ గేమ్ మీతోనే ఆడుతున్నాను. మీరు ఎవరు కోటేశారు? నేనా? నాగాకి అనుషకి వేసాను. నాకు తెలిసి ఎవరే లేదు అనుకుంటది ఇవన్నీ తగ్గి. ఎలా ఉంది ముద్దపప్పు? ఇవన్నీ చాలా బాగుంది, నేను ఇది ట్రై చేస్తాను. నాకు ఇది సర్వ్ చేస్తారా? చాలు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు కూడా వచ్చి వెళ్తా అంటున్నారు, ఇవన్నీ అయ్యింది. నేను రేపు పొద్దున్న బిగ్ బాస్కి వెళ్తే నాకు సపోర్ట్ చేస్తారా చేయరా? ఇది నేను పర్సనల్గా నేను వీడియో పరంగా ప్రూఫ్ పరంగా అడుగుతున్నాను. నేను
ఫస్ట్ అయితే సపోర్ట్ చేస్తాం, మీరు బాగా ఆడలేదంటే సపోర్ట్ చేయండి. బ్రో వీడియో ఇచ్చారు, రేపు నెక్స్ట్ సీజన్కి వెళ్ళాను అనుకో, సపోర్ట్ చేయలేదు అనుకో, మీకు నాకు గొడవ అవుద్ది తర్వాత. అవును, నేను ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళు సరే బాగా. ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు మీరు డైరెక్ట్ గా? కళ్యాణ్. ఓకే, కళ్యాణ్ పడాలా? అవును, ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా? ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. ఒకవేళ నేను వెళ్తే నాకేంటి, నేను వెళ్ళకుంటే వాడికి. మరి వెళ్ళలే, కష్టం. అసలు ఈయన కళ్యాణ్ పిఆర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నేను కళ్యాణ్ పిఆర్ అని నేను చెప్పారు మీరు. నేనా? కళ్యాణ్కి నా ఫ్రెండ్ అంతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ బాస్ కి వెళ్ళొచ్చాను, మీరు నాతో ఆర్గ్యూ చేయలేరు తెలుసా. నేను పాయింట్లు అన్ని గుర్తుపెట్టుకుంటాను. ఏ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు? కళ్యాణ్ పిఆర్ అన్న తప్పలేదు, మా ఊరు అబ్బాయి అని అన్నారు మీరు. మా ఊరు అబ్బాయి అండి, ఊరు అబ్బాయికి మనం సపోర్ట్. ఇప్పుడు మీ ఊరు అబ్బాయిని మీకు సపోర్ట్ చేయరా? చేస్తాను, అలాగే చేస్తున్నా, తప్పే ఉంది. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే నేను మీకు సపోర్ట్ చేసే కాబట్టి మీరు నాకు సపోర్ట్ చేయాలి, మ్యూచువల్గా సపోర్ట్ అడిగే, తప్పే ఉంది. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. నేను నైట్ ఇంటర్వ్యూ అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు వచ్చాం చేసాం. కానీ రెస్టారెంట్లో ఫుడ్ మాత్రం చాలా బాగుంది కదా. ఇది చాలా బాగుంది పులావ్ యాక్చువల్లీ. పన్నీర్ కావాలనే కదా మీరు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చారు. మరి ఇంత టేస్టీ ఫుడ్ కర్నూలులో ఇంత మంచి రెస్టారెంట్ ఉన్నప్పుడు నేను తినిపించాలి కదా మీకు. అందుకోసమే తెచ్చారు కదా, నాకు అర్థమైంది. నా ప్లాన్ దొరికిపోయింది మీకు. మీరు ఫ్యూచర్లో యాక్టింగ్ సైడ్ ఇంకా కంప్లీట్గానా పెళ్లి చేసుకుంటారా? అంటే అలా ఏం లేదు, నేను ట్రై చేస్తాను. ఓకే. ఏది అంటే ఆగదంటారు కదా, ఏ టైంకి జరగాల్సింది ఆ టైంకి జరిగిపోతుంది కదా. పెళ్ళి అంటే పెళ్ళి. అవును, మీరు పార్ట్నర్గా ఒక జిమ్ కూడా ఉందంట కదా? నేను పార్ట్నర్ని కాదు, అయ్యో. ఓకే, మరి నేను క్రియేటివ్ డైరెక్టర్ని. ఆ జిమ్ నా ఫ్రెండ్ది. ఓకే, జిమ్ పేరు? రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో. రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో కింద నెంబర్ కూడా ఇస్తా పేరుది. కర్నూలులో ఎవరైనా జిమ్కి రావాలి అనుకుంటే రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియోకి రండి. నిజంగా మంచి ఎక్విప్మెంట్ ఉంది, నేను వెళ్ళి చూసిన. వీలైతే నేను ఆ స్క్రోలింగ్లో ఆ వీడియో కూడా ఇస్తాను, వీలైతే 100%. ఎందుకంటే ఆ జిమ్ నాకు కూడా ఫ్రెండే కాబట్టి ఖచ్చితంగా జిమ్కి రావాలి. అది ఏపీలోనే లార్జెస్ట్ జిమ్ అది. ఎస్, నేను చూసిన ఇప్పుడు వెళ్ళి. మీరు ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం తెలుసా మేము దాంట్లో. నేను రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, క్రికెట్ మ్యాచ్లని అవన్నీ ఇవన్నీ నేను చూసిన, మొత్తం చూసి నేను మాట్లాడా కూడా. హైదరాబాద్లో ప్లాన్ చేద్దాం మనం అని అడిగా కూడా నేను. వెరీ సూన్ హైదరాబాద్ కూడా తెద్దాం ఆ జిమ్. ఖచ్చితంగా. కానీ అప్పుడు ఏమో హోప్ఫుల్లీ కొంచెం మా ఫ్రెండ్ ఒప్పుకుంటే పార్ట్నర్ అవుతానేమో నేను. అప్పుడు చూద్దాం. నన్ను పార్ట్నర్షిప్ ఇస్తాను, మీరు పార్ట్నర్ అవుతాను. అవునా, మీకు ఇచ్చేసాడు ఆ మాట? ఇవ్వలేదు, మాట చూద్దాం బ్రో అన్నాడు. ఓకే, నేను బ్లాక్మెయిల్ చేయొచ్చు అక్కడ. మీరు బ్లాక్మెయిల్ కానీ కింద నెంబర్ ఇస్తా. నిజంగా రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో, ఖచ్చితంగా జిమ్కి వెళ్ళండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎవ్రీడే వ్యాయామం, ఎక్సర్సైజ్, యోగా, జిమ్ కావాలి. సో మీరు జిమ్కి వెళ్ళండి. ఇది ప్రమోషన్ అనుకుంటే పర్లేదు, నో ప్రాబ్లం. చూడండి, ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. కర్నూలు ఉండే వాళ్ళు మెయిన్. కర్నూలులో ది బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ జిమ్ రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో. ఖచ్చితంగా వెళ్ళండి. కింద నేను డిస్క్రిప్షన్లో లొకేషన్, నెంబర్ కావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారా? లేదంటే ఫాలో అవ్వండి. సొంత డబ్బా. మీరు కూడా ప్రమోషన్, నేను కూడా ప్రమోషన్. నా ప్రియా ఇప్పుడు అని ఉంటుంది, ఫాలో అయిపోండి. అక్కడ బయోలో ఉంటుంది రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియో అని క్లిక్ చేసి రీబోర్న్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, రీబోర్న్ అయితే ఫాలో అవ్వండి, కానీ తిన్న అవసరం లేదండి, పక్కన పెట్టండి. అసలు నాతో ఇంటర్వ్యూ చేస్తూ సరే నో ప్రాబ్లం. సపోర్ట్ చేయాలన్నారు కదా ఇందాక మీరు, నన్ను వెళ్ళాక మీరే చేస్తారు అది ఇలా చేస్తే. కానీ ఇవన్నీ కాదు, కానీ తింత వేస్ట్, టైం వేస్ట్. నాకు ఇంతసేపు మాట్లాడి బోర్ కూడా వస్తుంది. కానీ రీబోర్న్ ఫిట్నెస్ స్టూడియోకి మాత్రం పక్కా వెళ్ళండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా డెడికేషన్ ఆఫ్ ట్రైనర్స్, చాలా డెడికేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, చాలా డెడికేషన్ ఆఫ్ ఓనర్. మెయిన్ ఓనర్ చాలా డెడికేటర్ అంటే ఇక ప్రాణం ఇచ్చేస్తాడు. సో నేనే పిఆర్ని ఈ రోజు నుంచి రీబోర్న్. అన్నయ్యకి పిఆర్ వచ్చేసారు మరి రీబోర్న్కి. నేను పిఆర్, మీరు క్రియేటివ్ డైరెక్టర్, ఓనర్, అయిపోయింది. ఇంకేం కావాలి? నేను వస్తూనే ఉంటాను, ఎందుకంటే కర్నూలులో నాకు చాలా అంటే. నా కోసం వస్తున్నారా, రీబోర్న్ కోసం వస్తున్నారా కర్నూలుకి? రీబోర్న్ అనుకున్న ఒక ధైర్యం ఉంది కదా వెనక, రీబోర్న్ ఆ ధైర్యం కోసం వస్తా. కోసం కదా ఆయన ఫస్ట్ నాకు ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ నేను ఎందుకు మాట అంటున్నానంటే, నా బేసిక్గా అన్న లేడు, అన్నయ్య నాకు ఈ జీవితంలో లేరు. అన్నయ్య తమ్ముడు ఉన్నాడు, కానీ ఆ మనిషితో ఆ కనెక్టివిటీ ఏర్పడింది. చాలా మంచోడు కదా, బాగా మంచోడే, కానీ గుణం గుడిచెడు అంటారు కదా. అయ్యయ్యో సర్లేండి, ఆ టాపిక్ అయిపోయింది. సో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ వెళ్తారు, లేకపోతే వెళ్ళరు, మిమ్మల్ని రానివ్వరు అనుకోండి. చాలా నచ్చింది. తింటూ మాట్లాడు, తింటూ మాట్లాడండి.
ఇంకోటి ఏంటంటే అమ్మ నాన్న హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. చాలా హ్యాపీ. పెళ్లి సంబంధాలు ₹1,00,000 ఎక్కువ కట్నం వచ్చిందని ఫీల్ అవుతున్నారండి. ఇంకా ఆ టాపిక్ రాలేదు, నేను నిన్ననే వచ్చా కదా. నాకు తెలిసి డిసప్పాయింట్ అయినట్టున్నారు కొంచెం నెగిటివ్ ట్రోల్స్ అవి ఇవి చూసి. నెగిటివిటీ పాజిటివిటీ అనేది లైఫ్లో కామన్ అండి. మీకు విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ అంతటోడికే నెగిటివిటీ ఉంది, మనం అంతా చెప్పండి. అవునండి. కళ్యాణ్ గారు ఎంత కష్టం. కళ్యాణ్ గారు మీకు ఒకటి తెలుసా, ఓజీ నేను ఇంతవరకు వెళ్ళలేదు. ఈరోజు నైట్ టికెట్లు తీయండి బ్రో. ఖచ్చితంగా వెళ్ళడమే. ఏమైంది తెలుసు కదా, టీం ప్రమోషన్ కోసం వచ్చారు కదా. నేను అక్కడ నా గురించి మాట్లాడకుండా ఓజీ హిట్టా అని అడుగుతున్నా హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అయితే చెప్పకూడదేమో అంటే చెప్పండి ఏం పర్లేదు అంటే బట్టలు చించేసుకుంటున్నారు అది ఇది అని చెప్పారు లోపల ఉన్నప్పుడు. అయితే నేను శ్రీజ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ అనమాట. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అది ఎప్పుడో నీకు చెప్పాను గుర్తుంది. అయితే మేము లోపల బాబులకి బాబు కళ్యాణ్ బాబు అని బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ గారి గురించి చేసాం. కాదు ఎడిట్లో కట్ అయిపోయింది. నేను ఎందుకు రాలే. ఓ పర్లేదు, ఫ్యాన్స్ ఆపలేరు కదా, మాకు కూడా తెలుసు కదా. ఈరోజు ఈవినింగ్ సినిమాకి వెళ్దాం, నేను కూడా వస్తానండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఫ్లైట్ లేదు, రేపు మార్నింగ్ ఫ్లైట్ కదా, నీతో సినిమాకి వచ్చే అవకాశం ఇద్దాం. పెళ్లి వరకు వెళ్ళలేదు కాబట్టి సినిమా అవకాశం. సినిమాకి రారా నాతో? మీరు నాకు అవకాశం ఇస్తున్నారా? థ్యాంక్స్ అండి, అసలు ఎంత గ్రేట్ఫుల్ అండి నిజంగా. అంటే చాలా మంది ఇంటర్వ్యూ చేసినా కానీ ఎంజాయ్ చేస్తున్నా ఇంటర్వ్యూ. నిజంగా చెప్తున్నా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు కానీ. ఇదంతా పక్కన పెడితే నాకు ఫస్ట్ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి రేపే బయటకు వచ్చింది హ్యాపీగా. ఎందుకంత పగ పాపం అతని మీద? ఆయన చేష్టలు నాకు నచ్చట్లేదు. అయ్యా మంచోళ్ళే. ఏం మంచోలో గుణం మీద గుడిసేట్టు. గేమ్ కోసం అది కావాలి కదా. ఇప్పుడు తన లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను అంటే గేమ్ కోసం తనే ఎక్కువ వచ్చేస్తాడు. నెక్స్ట్ వీక్ బయటకు వచ్చేస్తాడు. ఏముంది, వచ్చాక ఇంటర్వ్యూ కూడా చేస్తా, గుర్తుపెట్టు. ఎవరు వస్తారు నెక్స్ట్ వీక్ మాస్ మ్యాన్ వస్తాడు, వచ్చాక నేను ఇంటర్వ్యూ చేస్తా, చూడండి కావాలంటే. ఎవరెవరు ఉంటారు నామినేషన్? ఎవరైనా ఉండే నాకు అనవసరం, మాస్ మ్యాన్ బయటకు వస్తారు. రాకపోతే లేదు, ఎప్పుడు వస్తే అప్పుడు ఇంటర్వ్యూ చేస్తా. మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్ కూడా నాకు బాగా క్లోజ్ అండి. పాప ఆవిడ రోజు మాట్లాడుతుంది నాతో. రాజు ఏం చేద్దాం ఎలా చేద్దాం చెప్పని నాకు అడుగుతుంది సజెషన్. నాకు మాస్క్ మ్యాన్ నచ్చట్లేదు, వాళ్ళ వైఫ్ మాటలు నాకు బాగానే ఉన్నాయి. నేను సపోర్ట్ ఎత్తున్నా, ఇవ్వట్లేదని కాదు, కానీ ఆ వ్యక్తి సైకో శాస్త్రాలు చేస్తున్నాడు హౌస్ లో. సైకో మనిషిలా ఉన్నాడు ఆ మనిషి. సైకో ఇదని చూపిస్తున్నాడు. అలా అనకూడదు. ఏమనకూడదు? మీరు కూడా ట్రోల్ చేస్తారు. అది నా ఇష్టం అండి. అది ఇలా అందరూ నా ఇష్టం అనుకుంటే ఎలా అండి? ఇప్పుడు నా ఇష్టం వచ్చింది, నా ఒపీనియన్ నేను మాట్లాడతా, మీరు ఆపడానికి మీరు ఎవరు అని అడుగుతున్నాను. నేను ఆపట్లేదు, మీరు మాట్లాడుకోండి, నేను చెప్పేది నేను. సో ఓకే అని పక్కన పెట్టి, కానీ ఫైనల్ గా మా విజయనగరం కుర్రాడికి సపోర్ట్ చేయండి. విజయనగరం కూడా టాప్ 5 లో ఉండాలి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. ప్రియా కూడా ఇస్తుంది ఆ విషయం, డైరెక్ట్ చెప్పిందిగా. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా? నామినేషన్స్ లో లేడు, సపోర్ట్ కళ్యాణ్ పడాలా. ఓకే, సపోర్ట్ కళ్యాణ్ పడాలా. మా తమ్ముడు. ఓకే, నాకు తమ్ముడే అవుతాడు. నా తమ్ముడు. నాకు తమ్ముడు కాదు. అసలు మేము లోపల ఎంత అల్లరి చేసాం తెలిసి, ఇద్దరం కలిసి. కనిపించలేదు బయటికి, అదే ప్రాబ్లం. బ్రోస్ ఇస్ ఫర్ లైఫ్ అని చెప్పి ఫుల్ అల్లరి చేసేవాళ్ళం. అదేనండి, బయటికి కనిపించలేదు, అదే ప్రాబ్లం. ఓట్ ఫర్ కళ్యాణ్ పడాలా. కింద నెంబర్ కూడా ఇస్తా, ఇగో నెంబర్ ఇద్దాం మనం. నామినేషన్ లో నెంబర్ ఇస్తా, కింద ఓటేషన్ నామినేషన్ వచ్చినప్పుడు మనం టాప్ 5 లో కూర్చొని పెట్టండి. ఇంకోటి ఫైనల్ గా నాతో ఇంటర్వ్యూ ఏమనిపించింది మీకు? ఓవర్లాప్ అని నన్ను అన్నారు, మీరే ఓవర్లాప్ అని నా ఫీలింగ్. ఓకే సరే, నేను ఓవర్లాప్. ఒక యాంకర్ ఎప్పుడు కూడా ఓవర్లాప్ లో ఉంటాడండి. నాతో టైం వేస్ట్ అన్నారు, నాకు టైం ఇస్తా అన్నారు, నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్ క్లోజ్ అన్నారు, నన్ను కూర్చోబెట్టి ట్రోల్ చేశారు తినిపిస్తూ. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ బాగుందా బాగాలేదా? చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇంటర్వ్యూ. టేస్టీ రాజా పెళ్లి రోజు ఫుడ్ లాగ్ చేస్తా. పెళ్లి రోజు ఎవరితో, ఈ అమ్మాయికి వచ్చే హస్బెండ్ తో దీంతో కలిపి, అప్పుడు బాగుంటది. అప్పుడు వెజిటేరియన్ ఉంటది కదా. పర్లే. అవునా? ఓకే. నాకు రీచ్ కావాలి, వెజిటేరియన్ ఎందుకు చెప్పండి. ఓ నేను ఇప్పుడు మిమ్మల్ని పెళ్ళికి పిలవాలా దీనివల్ల? ఆటోకుండా పెళ్లి చేసుకుంటా అంటది. ఇప్పుడు నా పిల్ల యూకే నుంచి వచ్చింది అనుకో, మీరు ఫస్ట్ మా ఇంటికి వస్తారు. పిలుస్తారా నన్ను? పరిచయం చేస్తారా నాకు? నా పెళ్ళికి మీరు లేకుండా అవ్వదు, ఓకేనా? శారీ కొనిస్తా, గుర్తుపెట్టుకోండి. పెద్ద మాటలు మీకు. నేను మీకు నైని భవని ఉంది, ఐడియా ఉందా? నైని భవని నాకు అక్క. అవునా? ఎంత క్లోజ్ అంటే ఆవిడ. ఇప్పుడు నేను అక్కను కదా? కాదు, చేతులు కట్టుకోలేదు. నైని భవని ఖచ్చితంగా శారీ కొనేవాలి, ఖచ్చితంగా. ఎందుకంటే నాకు బాగా క్లోజెస్ట్ వ్యక్తులు ఆవిడ ఒకరు. మీకు ఇంకొక శ్వేత నాయుడు ఐడియా ఉందా? ఆవిడ ఒకరు. సో ఇలా ఉన్నారు కొందరు ఫ్రెండ్స్, వాళ్ళకి ఎత్తా, వాళ్ళతో పాటు మీకు కూడా ఎత్తా. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళికి రండి, ఖచ్చితంగా వస్తా. ఎప్పుడు పెళ్ళి? లేదండి, తెలియదు. ఆ పిల్ల యూకే వెళ్ళింది.
యూకే నుంచి వచ్చాక మాట్లాడదాం ఆ. 1.5 year అనుకో. సరే ఈలోపు మీ పెళ్ళి అయితే మీ పెళ్ళికి వచ్చి భజన పిలుస్తా. ఫైనల్గా టేస్టీ రాజా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఏమని చెప్పాలి? టేస్టీ రాజా ఛానల్ పేరు కూడా గుర్తులేదు. సబ్స్క్రైబ్ ఫర్ టేస్టీ రాజా. ఎంత మించి రాదా? ప్లీజ్ లైక్ షేర్. అది చెప్పాలి కదా మరి. ముందు మీరు అది ముందు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్తే ఎలా అంటారా? లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ టేస్టీ రాజా. సో టేస్టీ రాజా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ తమ్నైల్ కూడా ఇప్పుడే చెప్తున్నా. కర్నూలులో ప్రియా శెట్టితో భోజనం. అవునా? సూపర్. బాగుందా? ఆఫ్టర్ ఎలిమినేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండి ఇంకోటి చెప్పాలండి, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చింది పిల్ల, ఇంకెవరికి ఇవ్వలేదు. ఏమన్నా చెప్తుంది పాపం, ఫోన్ చేస్తే బోల్డ్ మంది. ఇస్తారా ఎవరా? ఒక ఇద్దరికి ఇస్తా. అది ముందు కమిట్మెంట్ కమిట్మెంట్ ఇచ్చినందుకు ఇస్తా, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వను. ఎవరా? ఓకే, నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఇచ్చినందుకు మీకు నేనేం తప్పు మాట్లాడితే ఏమైనా సారీ. ఏం లేదు ఏం లేదు, అంతా ఫన్. మనం దోస్తులం అన్నారు. ఫైనల్ గా ఫోటో తీసుకోండి.